నమస్తే నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. పైకి వెళ్తున్న బంగారం, దిగిరా అంటున్న జనం, డేటా సెంటర్తో విశాఖలో సాంకేతిక విప్లవం, వెల్లువెత్తుతున్న అవకాశాలు. ఈ అంశాలపై ఈరోజు స్పెషల్ స్టోరీస్ చూద్దాం. ముందుగా బంగారానికి సంబంధించి. బంగారం ఈ మాట ఇప్పుడు షాక్ కొడుతోంది. గోల్డ్ రేట్లో అడ్డు అదుపు లేకుండా కూడా పెరిగిపోతున్నాయి. కనకం కమాన్ దిగిరా అంటూ జనం పిలవటం తప్ప బంగారం మాత్రం పైకే వెళ్తోంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఏ పరిణామాలు దీనికి కారణమవుతున్నాయి? వేల ఏళ్ల నుండి మన సమాజంలో బంగారం ఒక భాగం. ఏ వేడుక జరిగినా అందులో గోల్డ్ కొనటం తప్పనిసరి అంశం. బంగారం లేని శుభకార్యం దాదాపు అసాధ్యం. అందుకే బంగారం అంటే భారత్, భారత్ అంటే బంగారం. ఇంకా సోనేకి చిడియా అటుంది ప్రపంచం. గత వైభవం అలాంటిది. కానీ ఇప్పుడు సీన్ మారిపోతోంది. గోల్డ్ అందకుండా పోతోంది. బంగారం అంటేనే మధ్యతరగతి ప్రజలు గుండెలు గుబేలమంటున్నటువంటి పరిస్థితి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి రేట్లను చూసి ఇక చిన్న మొత్తంలో బంగారమైనా కొనగలమా అని ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు ఈ బంగారం అనేది పెరగడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఇలా రేట్లు పెరుగుతున్నాయి? ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉంది? తొందరలోనే 1,50,000కు చేరుతుందా బంగారం? ఏడాదిలోపు 2 లక్షలు దాటడం ఖాయమా? సెంట్రల్ బ్యాంకులు ఎందుకు ఈ స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నాయి? రానున్న రోజుల్లో గోల్డ్ కొనడం అసాధ్యమేనా? ఇవన్నీ కూడా ప్రస్తుతం జనంలో ఉన్నటువంటి ప్రశ్నలు. అయితే రీజన్స్ మనం ఒక్కసారి చూసుకుంటే కనుక, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా బంగారానికి సంబంధించి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పండుగలు కూడా మనం ఒకసారి చూసుకుందాం. ధనత్రయోదశి, దీపావళి. ధనత్రయోదశి రోజు బంగారం కొంటే ఆ ఇంట్లో శుభం జరుగుతుంది అన్నట్టుగా కూడా మన ఆచార సంప్రదాయాల్లో ఉంది. అది పాటిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగారం కొంచెమైనా కొనగలమా? 10 గ్రాముల బంగారం ధర దాదాపు 1,30,000కి చెరువులో వెళ్ళిపోయిందంటే ఒకే ఒక్క రోజులో చూసుకుంటే 2 నుంచి 3,000 వరకు పెరిగిపోయి దాదాపు ఈ సంవత్సరంలో 58% కూడా బంగారానికి సంబంధించి రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా యుఎస్, చైనా సంబంధించినటువంటి ట్రేడ్ టెన్షన్స్ కావచ్చు, యుద్ధాలు కావచ్చు, అదేవిధంగా యూరప్, మిడిల్ ఈస్ట్లో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, యుఎస్లో షట్ డౌన్ కారణంగా డాలర్పై ఎఫెక్ట్ కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రతి దేశానికి సంబంధించి ముఖ్యంగా భారతదేశంలో కూడా సెంట్రల్ బ్యాంక్స్ రిజర్వ్స్, గోల్డ్ రిజర్వ్స్ని పెంచడం అనేది ప్రధాన కారణం. అన్ని దేశాలు, అటు రష్యా కావచ్చు, భారత్ కావచ్చు, మరోవైపు ఇటు టర్కీ కావచ్చు, ఇతర దేశాలన్నీ కూడా సెంట్రల్ బ్యాంక్స్ వాటి రిజర్వ్స్ని పెంచేసుకుంటుంది. చిన్న లాజిక్ ఏంటంటే, ఎక్కడైతే కొనుగోలు ఉంటుందో, కొనుగోలు శక్తి ఉంటుంది, అంటే ఒక వస్తువుకు సంబంధించి మనం ఎక్కువగా కొనుగోలు జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ వస్తువుకి డిమాండ్ పెరిగిపోతుంది. అదే ఇక్కడ మనం చూడాల్సినటువంటి లాజిక్. సో బంగారం విషయంలో అదే జరిగింది. మరి 1979 ఆ ప్రాంతంలో ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి 2022 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 140% కూడా బంగారం అనేది ఎఫెక్టివ్గా పెరుగుకుంటూ వస్తుంది. రానున్న రోజుల్లో దాదాపు 2 లక్షలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా బంగారాన్ని కొనేటువంటి పరిస్థితి ఉందా? మన దేశంలో గోల్డ్తో సంబంధం లేని మనిషే కనిపించడు. ఎంత పేదవాళ్ళైనా చిన్న గొలుసో ఉంగరమో ఉండాలని అనుకుంటాడు. రూపాయి పోగేసి గోల్డ్ కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు సామాన్యుడి శక్తికి మించినటువంటి ఎత్తుకి బంగారం చేరిపోతున్నటువంటి పరిస్థితి. బంగారం ధరలకు రెక్కలొచ్చి చాలా కాలమైంది. ఒకప్పుడు 50-60 వేలు ఉండేటువంటి ఆ పరిస్థితుల్లో కూడా భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా 10 గ్రాముల బంగారం ధర 1,32,000 దాటింది. దాదాపు 1998 ఆ టైంలో చూసుకున్నా కూడా 10 గ్రాముల బంగారం ధర 1000కి పైగానే ఉండేది. కానీ ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర 1,32,000 దాటింది. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి సందేహాలు అందరిలో ఉన్నాయి. బంగారం ధరలు ఊహించినంతగా పెరగడానికి గల కారణం ఏంటి? దీని వెనుకున్నటువంటి అసలు మర్మం ఏంటి అనేది చర్చించే ముందు అసలు కొంతకాలంగా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దాదాపు నేను 1979 తర్వాత ఇలాంటి ఒక పరిస్థితి వచ్చిందని చెప్పాను. అంటే 2000 సంవత్సరం నుంచి మనం ఒక్కసారి చూసుకుంటే కనుక 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర ఎంతుందో తెలుసా? జస్ట్ మీరు ఊహించగలరా? 5,000 మాత్రమే. ఇప్పుడు అదే 5,000కు ఎంత బంగారం వస్తుంది? కనీసం ఆలోచించండి, 1 గ్రామైనా మనం కొనగలమా?
ఇక ఈ 25 సంవత్సరాల్లో గోల్డ్ రేట్లు ఊహించినంతగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. లేటెస్ట్గా చూస్తే కనుక 1,32,000 దాటేసింది. గత చరిత్ర చూసుకుంటే 1980లో 10 గ్రాముల బంగారం ధర, నేను ఇందాకే చెప్పాను 1979 తర్వాత ఈ పరిస్థితి వచ్చిందని, 1,339 మాత్రమే. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, 10 గ్రాముల బంగారం ధర 1980లో 1,330 రూపాయలు మాత్రమే ఉండేది. తర్వాత 1990లో 10 గ్రాముల బంగారం ధర 3,200గా ఉంది. ఇక 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర 5,000గా ఉంది. సో 2005లో చూసుకుంటే కనుక 10 గ్రాముల బంగారం ధర దాదాపు 7,000కు పెరిగింది. 5,000 నుంచి 7,000కి వచ్చింది. ఆ తర్వాత 2000 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 10 సంవత్సరాలకి 2010లో చూసుకుంటే కనుక దాదాపు 18,500కి చేరింది. అయితే ఇక్కడ నుంచి బంగారానికి రెక్కలు మొలిచాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక రీజన్, 2000 తర్వాత 2010లో ఆటోమేటిక్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని బేస్ చేసుకుని ప్రపంచ దేశాలతో మన భారత్కు ఉన్నటువంటి పారిశ్రామిక అనుబంధాలు, ఇతరితర గోల్డ్ రిజర్వ్ పెరగడం, ఒక్కొక్కటిగా చూసుకుంటే కనుక నెల నెలకు కూడా బంగారం ధరలో ₹1,000 వ్యత్యాసం కనిపిస్తూ వస్తుంది. సో చూసాం కదా అసలు బంగారం ధర పెరగడానికి గల కారణాలు ఏంటి అనేది. మరి ఎందుకు ఈ స్థాయిలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి అనే దానికి రీజన్స్ నేను ఇప్పుడే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మందికి కూడా ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది, అసలు గోల్డ్ రేట్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి నేను చెప్పిన వాటిలో కూడా. వాటిలో మనం ఇప్పుడు ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కారణాలు కనుక ఒకసారి చూసుకుంటే కనుక అతి ముఖ్యమైనవి ఏంటంటే అంతర్జాతీయ పరిణామాలు. చాలామంది గోల్డ్ రేట్ అమ్మో ఇంకెంత పెరుగుతుందో, రానున్న రోజుల్లో 2 లక్షలు అయిపోతుందేమో, సామాన్యుడు అసలు కొనేటువంటి పరిస్థితి ఉందా, మనకున్న బంగారం చాలే, లేదా ఇతర సోర్సెస్ ఏమైనా ఉన్నాయా, మనం బంగారం కొనాలి ఫ్యూచర్లో. చాలామంది మిడిల్ క్లాసెస్లో ఉంటాయి, అంటే ఒక పెళ్లి జరగాలంటే కొంత బంగారం కావాల్సిందే ఇంట్లో అందరికీ. అదేవిధంగా ఏదైనా సరే రేపొద్దున ఒక వస్తువు లేదంటే ఏదైనా స్థలం అలాంటిది కొనాలి, ఒక ఇల్లు కొనాలన్నా కూడా వాళ్ళ ఆప్షన్గా చూసేది ఈ బంగారాన్ని. మరి అలాంటి బంగారాన్ని రానున్న రోజుల్లో ఒక సామాన్యుడు కొనేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది కూడా మనం చూద్దాం. దానికి ఏమైనా అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, అంటే బంగారాన్ని కొనడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూద్దాం. అయితే ఇప్పుడు అసలు పెరగడానికి రీజన్స్లో అతి ముఖ్యమైనవి మనం చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యమైనది అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల స్థితిగతులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, ఇవన్నీ కలగలిపి బంగారం ధరను డిసైడ్ చేస్తున్నాయి. అంటే ఇవి చాలామంది దీనికి అర్థం కాకపోవచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు కారణం అవుతాయని చెప్పేసి. కానీ ఇక్కడ నేను ఒక ప్రధానమైనటువంటి అంశం చెప్పాను, ఏదైనా సరే ఒక కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటే, ఎక్కువ అధిక మొత్తంలో దానికి డిమాండ్ ఉంటే కొనుగోలు చేస్తే ఆటోమేటిక్గా దాని రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు వస్తువు ఒకటే ఉంది అక్కడ, ఓ 10 మంది కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాని రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. అలానే సెంట్రల్ బ్యాంక్స్ వాటి యొక్క గోల్డ్ రిజర్వ్స్ని పెంచుతున్న కారణంగా కూడా అందరూ ఇటు గోల్డ్కి సంబంధించి కూడా దాదాపు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, సెంట్రల్ బ్యాంకులు దాదాపు 95% కూడా గోల్డ్ రిజర్వ్స్కి సంబంధించి కూడా కాన్సన్ట్రేషన్ చేశాయి, పెంచాయి. మరోవైపు చాలామంది కూడా బంగారం ఇంకా పెరుగుతుందని చెప్పి ఈ మధ్య కాలంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ని కూడా పెంచారు. గోల్డ్ ఈటీఎఫ్ అంటాం. ఆ గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటంటే డిజిటల్ గోల్డ్. డిజిటల్లో గోల్డ్ని మనం షేర్స్లో చూస్తూ ఉంటాం కదా, ఒక డిమాట్ అకౌంట్ ఉంటుంది, దానికి సంబంధించి కూడా అది ఉంటే కనుక షేర్స్ సంబంధించి గోల్డ్ కొనడం అమ్మడం చేస్తూ ఉంటాం. ఆ విధంగా కూడా దాదాపు ఈ జూలై నుంచి సెప్టెంబర్ ఈ త్రైమాసిక ఏదైతే క్వార్టర్ ఉందో అందులో దాదాపు 2,30,000 కోట్లకి పైగా కూడా పెట్టుబడులు వచ్చినట్లు కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి అనేటువంటిది ఒక కామన్ మ్యాన్ రేపటి రోజున పెరిగే పరిస్థితి ఉంటే ఒక్కసారిగా మన దగ్గర అంత డబ్బు లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతాడు. అయితే ఇప్పుడు రీజన్స్ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు అసలు మనం వెంటనే ఇలాంటివి పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు డాలర్ వైపు కూడా చూస్తాం. ప్రపంచానికి మార్గద్రవ్యంగా డాలర్ ఉంది, అంటే డాలర్ ఏ దేశంలో అయినా చెల్లుతుంది. డాలర్ ఆధారంగా అన్ని దేశాలు కూడా కొనుగోళ్లు అమ్మకాలు చేస్తుంటాయి. కానీ డాలర్ని మించిన శక్తి బంగారానికి ఉందని మీకు తెలుసా? అందుకే డాలర్ విలువలో ఏమాత్రం ఒడిదుడుకులు వచ్చినా ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు చాలామంది ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్కి సంబంధించి కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సింపుల్ లాజిక్, ఇప్పుడు చాలా బంగారానికి సంబంధించిన దుకాణాలు మనం చూస్తే కనుక మనం ఒక 10 గ్రాముల బంగారం కొనాలంటే ఇప్పుడు నేను అన్నట్టు 1,30,000 ఒక్కసారిగా ఒక కామన్ మ్యాన్ వెళ్ళి దాన్ని కొనగలడా? కానీ దానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటో తెలుసా? సో ప్రతి నెల ఈఎంఐ బేస్లో కొంత అమౌంట్ మనం కట్టుకుంటే అది 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, లేదా
ఒక 2-3 సంవత్సరాల తర్వాత మన చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా అందరూ కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు గోల్డ్కి సంబంధించి కూడా అందరూ ఇలాంటి ఒక ఆలోచన చేస్తున్నారు. లేదంటే ఇందాక నేను చెప్పినట్టు గోల్డ్ ఈటీఎఫ్ వైపు చూస్తున్నారు. సో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. అంటే ఏ కరెన్సీ అయినా పొరపాటున చెల్లని సందర్భం ఉంటుందేమో, కానీ బంగారానికి మాత్రం ప్రపంచంలో ఏ మూలనైనా సరే కరెన్సీగా మారే శక్తి ఉంటుంది. యుఎస్లో షట్డౌన్ కారణంగా డాలర్ విలువ తగ్గడంతో కూడా ఇటు అందరూ మళ్ళీ బంగారానికి సంబంధించి కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ శక్తే ఇప్పుడు గోల్డ్ వైపు అన్ని దేశాలు పరుగులు తీసేలా చేస్తోంది. యుద్ధాల కారణంగా ప్రతి దేశం గోల్డ్ రిజర్వ్స్ని పెంచేసుకుంటున్నాయి. భారత్ కూడా దీనికి సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తోంది. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడినా, యుద్ధాలు సంభవించినా బంగారం మాత్రమే తమను కాపాడుతుందని, అందులో పెట్టుబడి పెడితే నష్టం ఉండదని అందరూ నమ్ముతున్నారు. కాబట్టే గోల్డ్ రేట్లు ఇప్పుడు ఈ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇంకా దీనికి సంబంధించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందాం. యుద్ధ కాలంలో అనిశ్చితిలో ఆదుకునేది ఒక్కటే, అదే గోల్డ్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అందరికీ తెలుసు. మనం చాలా సంవత్సరాల నుంచి వార్తల్లో చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్కి సంబంధించి. ఇప్పుడు ఈ వార్ మొదలైనప్పుడు బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది అవుదా. అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో ఘర్షణలతో పాటు చమురు ధరలు పెరగడం, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం కూడా పెట్టుబడిదారుల్లో ఒక రకంగా భయాన్ని పెంచాయి. దీంతో వాళ్ళంతా కూడా బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆరాటపడ్డారు. ఇవన్నీ కూడా అందరూ గమనిస్తున్నారు కదా. ఒక కంట్రీ చేసినాక ఇంకో కంట్రీ, ఓకే ఇలాంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ముందుగా రెడీగా ఉంటే అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా ఈ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకునేటువంటి పని చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు పెరగడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. అదేంటంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం. ఇది బంగారం మీద ప్రభావం చూపిస్తుంది. డాలర్ మీద పెట్టుబడి పెడితే లాభం తగ్గుతుంది అనుకున్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బంగారం వైపు మళ్ళుతున్నారు. దీంతో గోల్డ్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే రీసెంట్గా గోల్డ్ రేట్లు పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. మరి బంగారం రేట్లు ఇక్కడ ఒకటే క్వశ్చన్, ఇప్పటి వరకు మనం బంగారం రేట్లు పెరుగుతున్నాయి లేదా పెరగడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. పాయింట్కే వస్తున్నా. మరి ఫ్యూచర్లో బంగారం కొనడానికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే దానికి సంబంధించి కూడా నేను చెప్పా, ఈఎంఐ బేసిస్లో గోల్డ్ తీసుకోవడం. రెండో అంశం ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్ ఉంది కదా, దానికి సంబంధించి కూడా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అనేది చెప్పాను. ఇప్పుడు 95% మంది చేస్తుంది కూడా అదే. మరి ఫ్యూచర్లో బంగారం రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందా అంటే ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. గోల్డ్ రేటు 2 లక్షలకు చేరుతుందా? 1,30,000 ఉంది ఇప్పటికే, ఆ దరిదాపుల్లో ఉంది. రోజు రోజుకి 2-3 సార్లు పెరిగి దాదాపు 1979 తర్వాత పరిస్థితి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. ఇలానే పెరిగితే కామన్ మ్యాన్ కాదు, డబ్బు ఉన్న వాళ్ళు కూడా గోల్డ్ కొనేటువంటి పరిస్థితి ఉందా అంటే దానికి సంబంధించి కూడా ఆలోచన చేయాల్సిందే. ఇంకా పెరిగే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు. సో ఒకవేళ గోల్డ్ రేట్ అనేది 2 లక్షలకే చేరుతుందా, అక్కడితోనే ఆగుతుందా, లేదా 2 లక్షలను దాటి దూసుకుపోతుందా అంటే ఇలాంటి ఊహాగానాలు చాలానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు 1,32,000కు చేరింది. ఇది ఇలానే ఉంటుందో మనం చెప్పలేం, రోజు రోజుకి మారిపోతుంది. ఇక ముఖ్యంగా ఇది ఇప్పుడు 2025 మనం చూస్తున్నాం. 2026 డిసెంబర్ నాటికి చూసుకుంటే తులం బంగారం ధర 1,58,000కు చేరుతుందని భావిస్తున్నారు. ఇక ఈలోపు జరిగేటువంటి పరిణామాల ఆధారంగా కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఈ లెక్కన చూస్తే గనక 2026 మధ్య లేదా చివరి నాటికి బంగారం ధర 10 గ్రాములకు 1,50,000కు చేరడం ఖాయమని నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మన దేశంలో గోల్డ్ రేటు కేవలం అంతర్జాతీయ ధరలపై మాత్రమే ఆధారపడదు కదా. డాలర్తో రూపాయి విలువ తగ్గితే అప్పుడు కూడా మన మార్కెట్లో బంగారం ధర మరింత పెరుగుతుంది. డాలర్ విలువ 80 రూపాయల నుంచి 88 రూపాయలకు పెరిగితే కనుక అంతర్జాతీయంగా బంగారం ధర మారకపోయినా మన మార్కెట్లో మాత్రం ధర పెరుగుతుంది. ఇదొక్కటే కారణం కాదు, మన దగ్గర గోల్డ్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. కొత్త గనులు పెద్దగా కనిపించడం లేదు, ఉన్న వాటిలో గోల్డ్ దొరకడం లేదు. దీనివల్ల కూడా బంగారం సరఫరా కష్టమవుతుంది. మనం ఎకనామిక్స్లో, ఆర్థిక శాస్త్రంలో మనం చదువుకుంటూ ఉంటాం కదా, అర్థశాస్త్రంలో డిమాండ్కి తగ్గ సప్లై లేకపోతే కనుక ఆటోమేటిక్గా దాని యొక్క విలువ పెరిగిపోతుంది. సో ఇక్కడ మనం ఇదొక కారణం కావచ్చు, గనులు లేకపోవడం, దాని సరఫరా ఎక్కువగా లేకపోవడం, సరఫరా కష్టమవుతుండటంతో కూడా బంగారం యొక్క నిల్వలు తక్కువగా ఉండడంతో కూడా బంగారాన్ని మనం కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, రిజర్వ్స్ పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఎంత జరుగుతున్నా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.
సో గోల్డ్ కొనేవాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ప్రత్యేకంగా భారతదేశ సాంప్రదాయంలో బంగారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అలాంటిది. ఏ పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, పెళ్ళైనా, ఏదైనా శుభకార్యమైనా ప్రతి దానికి బంగారంతో ముడిపడి ఉంటుంది. కాసంత ఒక గ్రామ్ బంగారమైనా కొనేటువంటి పరిస్థితి ఉంటుంది, అది ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడ గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళు అది పెద్ద మొత్తంలో కావచ్చు, చిన్న మొత్తంలో కావచ్చు, డిమాండ్ అయితే తగ్గడం లేదు. సరఫరా కొంచెం కష్టమవుతోంది. సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రపంచంలోనే గోల్డ్ కస్టమర్లు ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం. ఇంకా నేను ఎగ్జాంపుల్స్ చెప్తే ఇందాకే ఆల్మోస్ట్ చెప్పేశాను. ఎంగేజ్మెంట్లు, పెళ్ళిళ్ళు, పిల్లల బారసాలలు, యానివర్సరీలు కావచ్చు, ఇలా ఎన్ని ఒకేషన్స్ ఉంటాయి. ఇలా ఏ చిన్న వేడుక జరిగినా, పండగైనా, పబ్బమైనా బంగారం ఖచ్చితంగా కావాల్సిందే. వేడుకలు ఒకటే కాదు, మన సమాజంలో బంగారం ఇన్వెస్ట్మెంట్ కూడా. బంగారం అంటే సురక్షితమైన పెట్టుబడిగా, పొదుపు మార్గంగా నమ్ముతారు. ఇవన్నీ కలిసి గోల్డ్కి డిమాండ్ అమాంతం పెంచుతున్నాయి. రైట్గా గోల్డ్కి సంబంధించి మరొక కీలక అంశం, కొంతకాలంగా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని విపరీతంగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాయి. మరి ఈ స్థాయిలో సెంట్రల్ బ్యాంకులు దిగుమతి ఎందుకు చేసుకుంటున్నాయంటే అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని ఎందుకు కొంటున్నాయి, ఇది మనం చర్చించాల్సిన అంశం. భారత్, చైనా, రష్యా, టర్కీ ఈ 4 దేశాలన్నీ కూడా తమ గోల్డ్ రిజర్వర్లను పెంచేసుకుంటున్నాయి. భారత్ కూడా ఒక దశలో కొంత డాలర్ నిల్వలు తగ్గించుకుని, మరొకసారి రిపీట్ చేస్తున్నా, భారత్ కూడా కొంతకాలంగా డాలర్ నిల్వలు తగ్గించుకుని గోల్డ్ నిల్వలు పెంచుకుంటుంది. ఎందుకంటే పరిణామాలన్నీ చూస్తుంది కదా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, మరోవైపు ఇజ్రాయెల్ కావచ్చు, అక్కడ యుద్ధ పరిస్థితులన్నీ చూసుకుంటున్నప్పుడు ఒకవేళ మన పక్కనే పొంచున్నారు పాకిస్తాన్, వీళ్ళంతా కూడా. సో ఇలాంటి పరిస్థితి భారత్కి చుట్టుపక్కల కూడా ఉన్నటువంటి రక్షణ రేఖ వెంబడి కూడా ఎప్పుడెప్పుడు అటు చైనాకి సంబంధించి కావచ్చు, ఇటు పాకిస్తాన్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి పరిస్థితులు వస్తే భారత్కి అక్కడ మనకు కావాల్సింది కూడా ఇలా నిల్వలు పెంచుకోవడం వల్ల మన భారతదేశం, అందున మనం బంగారు ఉపయోగం కూడా ఎక్కువ కాబట్టి దానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను కావచ్చు. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అస్థిరంగా ఉన్నప్పుడు ఏ దేశం దగ్గర బంగారం ఎక్కువ ఉంటే అదే బలంగా ఉంటుంది. అదే ఇప్పుడు ఇండియా మరొకసారి దీనికి సంబంధించి ఆలోచన చేస్తూ కాన్సన్ట్రేషన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. 2023-24లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు సుమారు 1000 టన్నులకు పైగా బంగారం కొనుగోలు చేశాయి. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డ్ అని మనం చెప్పుకోవచ్చు. మరి రానున్న రోజుల్లో బంగారం కొనడం సాధ్యమేనన్న ప్రశ్నకు ఇప్పుడే 130,000 ఉంది. ఫ్యూచర్లో ఎంత పెరుగుతుందో ఎవరికి తెలుసు? అందరికీ కామన్గా ఉన్న ప్రశ్న ఇది. సింపుల్గా స్ట్రైట్గా చెప్పుకుంటే ఇప్పుడు 130,000కి చేరిన బంగారం ధర తొందరలోనే 2 లక్షలకు చేరడం ఖాయం. సో రాసి పెట్టుకోండి ఈ మాటని అని ఇప్పుడే చాలామంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇలా పెరుగుతూ పోతే నెక్స్ట్ ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా. సింపుల్, బంగారం ఇప్పటికే అందుబాటులో లేదు. ఇందాక నేను చెప్పా, సరఫరా కష్టమవుతోంది, నిల్వలు లేవు, ఇతర దేశాల నుంచి కొనేటువంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో ఇది క్లియర్. ఇక ముందు ఉంటుందనేటువంటి గ్యారంటీ కూడా లేదు. ఇక ఏదైనా సరే పరిష్కారం ఉందా అంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినటువంటిది అవి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. మన దేశంలో ఈఎంఐలో దొరికితే ఎంత పెద్ద వస్తువైనా కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక టీవీ ₹1,00,000 పెట్టి కొనాలి, లేదా కావాల్సిన వస్తువు మనం అది ఖచ్చితంగా మనకి కంపల్సరీ, అది దానికి ఏంటంటే డిమాండ్ బాగా ఉంది, సప్లై తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఆప్షన్స్ చూసుకుంటాం. నెల నెల ఏదైనా కట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి చూస్తాం. సో ఎంత పెద్ద వస్తువైనా కొంటారు అలాంటి అవకాశం ఉంటే. సో ఇది మన కన్జ్యూమర్ల లక్షణం, అవునన్నా కాదండి. ఇప్పుడు చాలా జ్యువెలరీ కంపెనీలు కూడా దీన్నే ఫాలో అవుతున్నాయి. నెల నెల డబ్బులు కట్టించుకుని ఆ తర్వాత బంగారాన్ని ఇస్తున్నాయి. సో గోల్డ్ కొనాలంటే ఇదొక మార్గం, ఇదొక ఆప్షన్ ఉంది. సో చాలామంది ఒకసారి దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పడమే కాదు, ప్రజలంతా కూడా చాలామంది గోల్డ్ షాపులకు వెళ్ళడం, సో వాళ్ళు ఒక వస్తువు కొన్నప్పుడు దానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలానే జరుగుతుంది. ఇది ఒక మార్గం ఉంది. ఇది కాకుండా మరొక రెమెడీ కూడా ఉంది. అదేంటంటే మనకు 24 క్యారెట్ల గోల్డ్ తెలుసు, 24 క్యారెట్స్ గోల్డ్ అంటారు, 22 క్యారెట్ గోల్డ్ అంటారు. అదేవిధంగా 18 క్యారెట్లు అని కూడా తెలుసు. మనం కొనే నగల్ని 18 క్యారెట్లతో చేస్తారు, కానీ ఇప్పుడు 9 క్యారెట్ల బంగారం వస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ట్రెండ్ అవుతుంది 9 క్యారెట్ల బంగారం అనేది. అంటే ఒక్కసారిగా టైటిల్ మనం ఏం చూస్తామంటే 10 గ్రాముల బంగారం ధర 1,30,000 ఉన్న ఈ టైంలో మీకు 10 గ్రాముల బంగారం ధర 38 నుంచి 40,000 లోపు వస్తే అనేటువంటిది ఉంది కదా.
సో దానికి సంబంధించి చూసుకుంటే ఈ 9 క్యారెట్ల బంగారం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీని రేటు 9 క్యారెట్ల బంగారం రేటు తులం 40,000 మాత్రమే ఉంటుంది. ఈ బంగారం కూడా మార్కెట్లో ఉంది. అంటే కేవలం నగల కోసమే అయితే ఇది కాస్త ఊరటనిచ్చేటువంటి సొల్యూషన్ అనుకోవచ్చు. కానీ ఏది ఏమైనా మేలిమి బంగారం కావాలని, స్వచ్ఛమైన పుత్తడి కావాలని ఆశించే వాళ్ళు మాత్రం భారీగా ఖర్చు పెట్టక తప్పదు. ఇక చివరిగా గోల్డ్ మాత్రమేనా? వెండి సంగతి ఏంటంటారా? వెండి కూడా బంగారంతో పోటీ పడుతోంది. అది ఎలా అంటారా? ఎందుకంటే గత జనవరి మనం చూసుకుంటే గనక 1 కేజీ కిలో వెండి ధర దాదాపు 1,00,000 ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాదాపు ఇంకా జనవరి రానే లేదు, కేజీ కిలో వెండి ధర 2,00,000కి చేరిపోతుంది. దానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వెండి కూడా బంగారంతో పాటే పెరుగుతోంది. వెండి బంగారమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ ధర చూసుకుంటే కిలో వెండి ధర 2,06,000కి చేరింది. 25 ఏళ్ల క్రితం వెండి ధర చూసుకుంటే తులానికి 70 రూపాయలుగా ఉంటే ఇప్పుడు అదే తులం వెండి 2,600కి చేరింది. బంగారానికి వర్తించిన సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. రీజన్స్ ఒకసారి ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు వెండి అనేది ఎందుకు ఇలా పెరుగుతుంది అంటే 5G టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సోలార్ ప్యానెల్స్ ఉంటాయో అందులో వెండి కండక్టర్గా పనిచేస్తుంది. ఆ కండక్టర్కి సంబంధించి అదేవిధంగా 20 నుంచి 30 గ్రాములు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే పొల్యూషన్ తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా వెండిని వినియోగిస్తున్నారు 20 నుంచి 30 గ్రాముల వరకు కూడా. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, ఇలా రకరకాల రీజన్స్ వెండి యొక్క డిమాండ్. సో ఇక భారత్ ఏం ఆలోచిస్తుందంటే 2030 కల్లా కూడా 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని టార్గెట్గా పెట్టుకుంది, లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇంకా వెండికి ధర ఇంకా అలానే పెరుగుతున్నటువంటిది. అయితే వెండి కూడా బంగారంతో పోటీ పడుతుంది. ప్రపంచంలో ఆర్థిక అస్థిరత పెరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు గోల్డ్ ఆ తర్వాత సిల్వర్ వైపే చూస్తారు. కాబట్టి సిల్వర్ కండిషన్ ఎలా ఉంది, అది పెరగడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు నేను చెప్పాను. కొంతకాలంగా వెండి వైపు చూసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. పైగా వెండిని ఆభరణాల కోసమే కాకుండా పారిశ్రామికంగా ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ ఎలక్ట్రానిక్స్, 5G టెక్నాలజీ, అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి సోలార్ ప్యానెల్స్లో ఇలా రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. కాబట్టే దానికి కూడా డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. సో చూసాం కదా బంగారం వెండికి సంబంధించి పలగడానికి గల కారణాలు, అదేవిధంగా ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది. సో ఒక ఈఎంఐ స్కీమ్ కావచ్చు, నెల నెలా కట్టుకుని కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకునేటువంటిది ఉంది. లేదా డిజిటల్ గోల్డ్ కనుక వెళ్తే గనక అక్కడికి సంబంధించి కూడా అదొకటి మనకి ఉంది.